కొత్త సచివాలయ నిర్మాణంపై విచారణకు ఆదేశిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో చెల్లింపులు, ఖర్చులపై ఎంక్వైరీ చేస్తామన్నారు. ఆర్టీసీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు మంత్రి పొన్నం. తెలంగాణలో బస్సుల డిమాండ్ పెరిగింది అన్నారు ఆయన. రేవంత్, ఉత్తమ్ రివ్యూలు చేస్తుంటే హరీష్ రావుకు నిద్ర కూడా పట్టడం లేదన్నారు జగ్గారెడ్డి. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ బయటపెడతామన్నారు ఆయన. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల రూపాయలతో బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలకు బడ్జెట్లో 53,196 కోట్లు కేటాయించారు. త్వరలో 15,000 మంది కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేస్తామన్నారు భట్టి. ధరణి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా అభివృద్ధి చేస్తామన్నారు భట్టి. అబద్దాల ప్రాతిపదికన కాకుండా వాస్తవాలకు దగ్గరగా తమ బడ్జెట్ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధును అర్హులైన రైతులకు అందేలా చేస్తామన్నారు సీఎం. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు ఆయన. గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు 19,000 కోట్ల రూపాయల అప్పు తెస్తోందని హరీష్ రావు అన్నారు. బడ్జెట్లో రైతులకు ప్రభుత్వం మొండి చేయి చూపిందన్నారు హరీష్ రావు. పంటల బీమా, మద్దతు ధర, రైతు భరోసా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు ఆయన. 60 రోజుల కాంగ్రెస్ పాలన అయోమయంగా ఉందన్నారు కేటీఆర్. 420 హామీలకు 57,000 కోట్ల మాత్రమే బడ్జెట్లో కేటాయించడాన్ని తప్పుపట్టారు ఆయన. మహాలక్ష్మి పథకానికి 50,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు కేటీఆర్. రైతు బంధు, ఆసరా, రుణమాఫీకి నిధులు ఎలా తెస్తారో బడ్జెట్లో చెప్పలేదన్నారు. కొత్త బడ్జెట్లో విధి విధానాలు లేవన్నారు ఎమ్మెల్సీ కవిత. పేర్ల మార్పుపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదన్నారు ఆమె. గత బీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్లానే కాంగ్రెస్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉందన్నారు ఈటెల. వ్యవసాయ రంగానికి కేవలం 19,000 కోట్లు కేటాయించారన్నారు. ఇవాళ నల్గొండ, హైదరాబాద్ లో పర్యటిస్తారు కిషన్ రెడ్డి. హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కానున్నారు. మోదీని 3వసారి ప్రధానిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి జనహిత యాత్ర చేపట్టారన్నారు బండి సంజయ్. మేడిపల్లి నుండి ఆయన యాత్రను మొదలుపెట్టారు. ఉత్తర తెలంగాణ నిధులన్నీ దక్షిణ తెలంగాణకు మళ్లుతున్నాయని ఆరోపించారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. 100 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా 280 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం. మేడారం జాతరకు 6,000 ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్. ఈ నెల 18 నుండి 25 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ సర్కార్ చేసిన నిర్వాకాన్ని నల్గొండ సభలో కేసీఆర్ ఎండగడతారన్నారు జగదీష్ రెడ్డి. ఎల్లుండి నల్గొండలో నిర్వహిస్తున్న సభ ఏర్పాట్లు పరిశీలించారు జగదీష్ రెడ్డి. కృష్ణా ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తీసుకురాకపోతే కాంగ్రెస్ వాళ్లను గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం, మేయర్ సీటు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాలన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఒక మతానికి మాత్రమే ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండరాదు అన్నారు. త్వరలో ఏపీలో పొత్తులు కొలిక్కి వస్తాయన్నారు అమిత్ షా. ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు, జగన్ వరుస భేటీలపై మాట్లాడారాయన. గుంటూరులో డయేరియా బాధితులను పరామర్శించారు మంత్రి విడుదల రజని. ఇది కలుషిత నీటి వల్ల వచ్చింది కాదు అన్నారామె. డయేరియాతో టీడీపీ ప్రభుత్వంలో 24 మంది చనిపోయారని మండిపడ్డారు మంత్రి విడుదల రజని. టీడీపీ శవరాజకీయాలు చేస్తోందన్నారు. వైసీపీ నేతలు ఓట్లు అడిగితే చొక్కాలు పట్టుకుని నిలదీయండి అన్నారు నాగబాబు. ప్రజల సొమ్మునే పథకాల రూపంలో ఇస్తున్నారని మండిపడ్డారు. మెగా డిఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు మంగళగిరిలో సుచరితను అడ్డుకున్నారు. మెగా డిఎస్సీ నిర్వహించాలని నినాదాలు చేశారు. సీట్ల పంపకం గురించి బీజేపీతో చర్చలు జరగలేదన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ నెలలోనే టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు ఆయన. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్. ఈ నెల 14 నుండి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. పొత్తుల విషయంలో భావోద్వేగాలకు గురై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నాయకులను కోరారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు.
టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీ 7 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని పవన్ కు లేఖ రాశారు చేగొండి హరిరామ జోగయ్య. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ గడువును ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ నెల 29 వరకు పొడిగించింది. ఇప్పటి వరకు అసెంబ్లీ స్థానాలకు 810, పార్లమెంట్ స్థానాలకు 110 అప్లికేషన్లు వచ్చాయని ఏపీసీసీ తెలిపింది. తిరుపతి నకిలీ ఓట్ల వ్యవహారంలో అధికారులపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇస్తామంటే చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వద్దన్నారని ఆరోపించారు లక్ష్మీపార్వతి. అమిత్ షా, చంద్రబాబు కలిశారంటే పొత్తులకు నాంది పడినట్టే అన్నారు టీజీ వెంకటేష్. టీడీపీ, బీజేపీ మధ్య సీట్ల పంపకంపై చర్చ జరుగుతోందన్నారు. యాత్ర 2 సినిమా అందరూ చూడాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. సినిమా చూస్తే ఉద్రేకంతో కన్నీరు పెట్టుకుంటారన్నారు. కేసుల మాఫీ కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు లక్ష్మీపార్వతి. ధర్మవరం సుబ్బారెడ్డి స్థానంలో డోన్ ఇన్ఛార్జిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీ నాయకత్వం నియమించింది. దీంతో సుబ్బారెడ్డి ఆందోళనకు దిగారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు కన్నా లక్ష్మీనారాయణ. వెన్నాదేవిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు టీడీపీ నేతలు. హైదరాబాద్ లోని హబీబ్ నగర్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఏసీపీ. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. మేడ్చల్ జిల్లాలో మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. నాణ్యత లేని ఆహారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత మెరుగైన వాతావరణ అంచనాల కోసం జిఎస్ఎల్వి F-14 ఇన్సాట్ డిఎస్ మిషన్ ప్రయోగాన్ని చేపట్టనుంది ఇస్రో. ఇంద్రవెల్లి కేస్లాపూర్లో నాగోబా ఆలయం మిశ్రం వంశీయుల భక్తితో పులకించిపోతోంది. ఆనవాయితీ ప్రకారం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో హోండా షోరూం భవనంలో కొంత భాగం కుప్పకూలింది. ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రాజేంద్రనగర్ ఆర్టీసీ బస్సులో కండక్టర్ పై మహిళా ప్రయాణికురాలు చెప్పుతో దాడి చేసింది. అడిగిన చోట బస్సు ఆపలేదని బూతులు తిడుతూ విరుచుకుపడింది. గోదావరి ఖనిలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు పడ్డారు. గౌతమీనగర్ ఏటీఎంలో భారీగా నగదు దోచారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేశారు బెంగాలీ నటి, కొరియోగ్రాఫర్ మమతా శంకర్. ఏజెన్సీ ప్రాంతంలోని రంపచోడవరంలో గిరిజన యువతులకు పోలీసులు జాబ్ మేళా నిర్వహించారు. టాటా సంస్థల్లో వాళ్లకు ఉద్యోగాలు కల్పించారు. నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో క్షుద్ర పూజలు నిర్వహించారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కడప దేవుని కడప బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 15న ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కు చెల్లించుకున్నారు. 17వ లోక్సభ 97% ఉత్పాదకత సాధించిందన్నారు ప్రధాని మోదీ. 18వ లోక్సభలో ఈ సంఖ్య 100%గా నిలవాలని ఆకాంక్షించారు. ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవని, కొందరు వాటిని చూసి భయపడుతున్నారని విపక్షంపై సెటైర్ వేశారు ప్రధాని మోదీ. కరోనా వంటి ఆటంకాలు ఎన్ని ఎదురైనా దేశంలో అభివృద్ధి ఆగలేదన్నారు మోదీ. గత 5 ఏళ్లలో దేశం అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు. కాంగ్రెస్ తవ్విన గొయ్యలో నవభారతానికి ప్రధాని మోదీ పునాదులు వేశారని చెప్పారు అమిత్ షా. రామ మందిర ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఆయన. 7వ లోక్సభలో అనేక కీలకమైన చట్టాలు తీసుకొచ్చామన్నారు ప్రహ్లాద్ జోషి. ఈ 5 ఏళ్ల కాలంలో కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశామన్నారు. వికసిత్ భారత్ వికసిత్ గుజరాత్ కార్యక్రమంలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో నిర్మిస్తున్న 1,30,000 ఇళ్లకు శంకుస్థాపన చేశారు ప్రధాని. పార్లమెంటు ప్రాంగణంలో కల్పతరు మొక్క నాటారు ఓం బిర్లా. దేశంలో పర్యావరణ పరిరక్షణకు ఇది సందేశంగా నిలుస్తుంది అన్నారు. పంజాబ్ లోని 13 లోక్సభ స్థానాలు, చండీగఢ్ లోక్సభ మొత్తం 14 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్నారు సీఎం భగవంత్. ఈ నెలాఖరుకు అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని మాన్ వెల్లడించారు. పంజాబ్ లో పొత్తు ఉండదని, ఈ విషయం ఇంతకు ముందే స్పష్టమైందని తెలిపారు. భారతరత్న అద్వానీని కలిశారు సీఎం మనోహర్ ఖట్టర్. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించి పుస్తకాన్ని అద్వానీకి అందించారు.
పంజాబ్లో ప్రారంభమైంది. ఖన్నాలో ఈ పథకాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఇంటికే రేషన్ అందిస్తారు. దీనికోసం 1500 మంది యువకులను డెలివరీ ఏజెంట్లుగా నియమించింది పంజాబ్ ప్రభుత్వం. మోదీ పగ్గాలు చేపట్టినప్పుడే ఈ దేశం పుట్టలేదు అన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్. దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలు తీసుకొచ్చింది కాంగ్రెసే అని నొక్కి చెప్పారు. తన తాజా చిత్రం లాల్ సలాం కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోందన్నారు రజనీకాంత్. తన కొత్త చిత్రం వెట్టయ్యన్ షూటింగ్ 80% పూర్తయిందని వెల్లడించారు సూపర్ స్టార్. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. నెక్స్ట్ మూవీని ఫైనల్ చేశారు అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కిస్తున్నారు హరీష్.